హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అంతా ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్లీ ఈరోజు ఏమనిపించిందంటే సడన్లీ మీకు ఎన్నో డిషెస్ చెప్తున్నాను. ఆల్ టిఫిన్స్ చెప్తున్నాను, కర్రీ చెప్పాను, రైస్ చెప్పలేదు, ఇంకా రైస్ డిషెస్ కూడా చెప్తాను. సో స్వీట్ చేయాలనిపించింది, ఒక స్వీట్ డిష్ కూడా మీకు చెప్దామని అనిపించింది. సో స్వీట్ డిష్ కూడా ఈరోజు మీకు హాజిర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎంజాయ్ చేయండి. వెరీ ఈజీ, వెరీ సింపుల్, వెరీ టేస్టీ వన్. నేను ఎప్పుడు ఇంట్లో ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకో కూర్చుంటాను, ఉండి ఉండి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఒకసారి అలా అనిపించేస్తుంది. సడన్లీ కిచెన్కి వెళ్ళిపోతాను, అది ఇది ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చూసుకుంటాను, లేకపోతే తెప్పించుకుంటాను, చేసేస్తాను అనమాట. కొన్ని నాకు మైండ్లో అట్లా వచ్చేస్తే చేసేస్తాను. సో ఇది సాబుదానా డిష్. సాబుదానా స్వీట్ అందరం చేసుకుంటాం ఫ్రెండ్స్, కానీ నేను చేసింది మీరు చూడండి, ఎలా ఉందో చూడండి, చెయ్యండి, బాగుందో లేదో కూడా చెప్పండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. నేను చెప్పిన డిషెస్ అన్నీ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి. ప్లీజ్ ట్రై చేయండి. వెరీ టేస్టీ. ఇప్పుడే ఇప్పుడే చేశాను, ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది, అస్సం. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఓకేనా? సో నేను ఇప్పుడు చెప్తాను, ఎలా చేస్తానో అన్నీ మీకు చెప్తాను. ఈజీ, అందరికీ తెలుసు, కానీ నా వేరియేషన్ నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చలో ఫ్రెండ్స్, నేను నా కప్తో, ఇంట్లో కప్తో 2 కప్స్ ఇది కటోరాస్ సాబుదానా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టేసుకున్నాను. కాజు కొద్దిగా తీసుకుని నానబెట్టుకున్నాను, బాదం కొద్దిగా, ఇది ఇలాచీ పౌడర్, నేను సాఫ్రాన్ వేసాను. ఆల్రెడీ కొద్దిగా గోరువెచ్చ పాలల్లో సాఫ్రాన్ వేసాను ఫ్రెండ్స్. ఇది మనకి దాంట్లో స్వీట్లో అవసరం అండి. మిల్క్ ఆల్రెడీ 1/2 లీటర్ నేను కాపెట్టి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. షుగర్ కంపల్సరీ ఉంటుంది. నేను అది ఇంకా స్వీట్ అంటే షుగర్ కంపల్సరీ ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే బాగుంటుంది ఫ్రెండ్స్, తింటూ ఉంటే మనకు వస్తూ ఉంటాయి. సో ఇవి మాత్రం మన ఇంగ్రీడియంట్స్. స్వీట్ అంటే కంపల్సరీ షుగర్, నేను అది చెప్పలేదు, దీంట్లో పెట్టలేదు ఫ్రెండ్స్, ఇంకా వేసేటప్పుడు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాచి పౌడర్, నేను ఇక్కడ మన వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ ఎందుకు బాయిల్ చేస్తున్నా అంటే, మనం సాబుదానా నానబెట్టేసాం కదా, ఆల్రెడీ నానబెట్టేసాను సాబుదానా. సో దీంట్లో మనం సాబుదానా ఉడికించాలి ఫ్రెండ్స్. మనం సాబుదానాని ఫస్ట్ మంచిగా 1-2 సార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. ఓకేనా? సో ఇది నేను వాటర్తోనే దీంట్లో వేసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాయిల్ అయిపోతుంది మనకి, ఏం కాదు. ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం ఒక 10 మినిట్స్ కంపల్సరీ, 10 to 12 మినిట్స్ ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఈజీగా ఉడికిపోతుంది. అది ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం కాస్త ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఏం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్? అంతా ఓకేనా? హౌ వాజ్ యువర్ డే? మైండ్ వాజ్ ఓకే ఫ్రెండ్, ఓకే ఫైన్, హెక్టిక్ వర్క్ అంతే. సో ఇది మనది ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఇది ఓకేనా? కాస్త అటు సెమ్మి ఎందుకు పెడుతున్నాను నేను అంటే, ఎందుకంటే మనం మళ్ళీ మిల్క్తో కూడా దీన్ని ఉడికించాలని. ఓకేనా ఫ్రెండ్స్? సో కొద్దిగా మిల్క్ పోసేసాను నేను. మిల్క్ మనకి, నేను 1/2 లీటర్ మిల్క్ అంతా ఆల్మోస్ట్ మనకి 1/2 లీటర్ మిల్క్ కంపల్సరీ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ సాబుదానా ఉడికి కొద్దిగా మనకి లావు కూడా అవుతాయి కదా. సో మనకి మిల్క్ పడుతుంది బాగానే. 1/2 లీటర్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను, ఎక్కువ వాటర్ అయితే పోయలేదు, నార్మల్గానే పోసి కాబెట్టేసాను అనమాట పాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కాస్త ఉడికిన వెంటనే నేను పక్కకు పెట్టేస్తాను దీన్ని. నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నా ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే మన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి వేసాను నేను. ఓకేనా? సో నెయ్యి వేసి మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో.
ఇంకా కొద్దిగా వేస్తున్నాను నెయ్యి. సో డ్రై ఫ్రూట్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇవన్నీ వేసేస్తున్నాను. అన్నీ వేసేసి చక్కగా వేయించుకోవాలి. మనకి లైట్ బ్రౌన్ కలర్ వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. సో స్వీట్ మా ఇంట్లో మా హస్బెండ్కి చాలా ఇష్టమండి. స్వీట్ ఉంటే ఇంకా ఆ రోజు పండగ అయినాకనమాట. అంత ఇష్టము స్వీట్ అంటే, చాలా ఇష్టం మా హస్బెండ్కి. ఇంకా స్వీట్ చేయకపోతే ప్లీజ్ చేయరా అని బ్రతిమాడుకుంటారు. నేనేమో వద్దు, ఎక్కువ స్వీట్ అంటే లేదు చెయ్యి ప్లీజ్ అని అంటాడు. సో అలా చేయించుకొని తింటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన ఈ కాజు, ఓకేనా ఫ్రెండ్స్, కాజు బాదం దీంట్లో వేసేసి నేను పేస్ట్ చేసేస్తాను. చూసారా ఫ్రెండ్స్, అసలు ఈ రెండు వేసేసి మనము చెయ్యాలి స్వీట్, ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. బాదం ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ మనం పొట్టు తీసినా తీయకున్నా ఏం కాదు. నేను ఇవి ఎందుకంటే ఎక్కువ ఒక 1 hour 2 hours నానబెట్టాను. మనకు ఆ పొట్టు అంత తొందరగా రాదు. సో తీయకుండా ఏం కాదు ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది. ఓకే, ఇది డ్రై ఫ్రూట్స్ నేను వేయించేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్యాన్ పెడుతున్నాను ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టేశాను. పాలు పోస్తున్నాను, ఫస్ట్ మిల్క్ పోస్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో మిల్క్ పోస్తున్నాను. ఇది ఏదో నేను ఇలా చెయ్యాలి అని ఆలోచించుకొని నేను నా ఓన్గా అలా చేసేసుకుంటా ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, సడన్లీ ఆలోచించేసుకొని చేసేస్తాను. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే టేస్ట్గా ఉంటుంది అని చేసుకుంటాం ఫ్రెండ్స్ నేను. సో ఫస్ట్ మిల్క్ అయిపోయింది. ఇదిగోండి పేస్ట్ మనం చేస్తాం కదా, కాజు బాదం పేస్ట్, ఇది కూడా మనకి 1 కటోరా అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. టేస్ట్ అయితే ఒక సూపర్బ్ అండి, కమ్మగా ఉంటుందండి. ఇంకా నేనేం చెప్పను, చాలా కమ్మగా ఉంటుంది. ఈ పేస్ట్ మనకి దీంట్లో కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. దీంట్లో ఒక 4-5 minutes కంపల్సరీ ఉడుకుతుంది. ఇది మనకు ఉడికింది మీకు చూపిస్తాను నేను దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ నేను మిల్క్ దీంట్లో దాంట్లో మిల్క్ కొన్ని పోసాను, దీంట్లో కూడా కొన్ని మిల్క్ పోసాను, కలుపుతున్నాను. నెక్స్ట్ షుగర్ ఫ్రెండ్స్. షుగర్ మాత్రం నేను 1 కటోరా కానీ మీకు మీ క్వాంటిటీ బట్టి ఫ్రెండ్స్ చూసుకోండి షుగర్ ఎంత వేసుకోవాలో అని. సో మీరు కొద్దిగా చేస్తారా ఎక్కువ చేస్తారా? సో నా క్వాంటిటీ మాత్రం ఎక్కువనే, నేను 1 కటోరా తీసుకున్నాను. ప్రస్తుతం సరిపోతుంది అనిపించింది. టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను. సో ఇది మనకి కొద్దిగా బాయిలింగ్కి వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇలా బాయిలింగ్కి రావాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఇలాచీ పౌడర్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మా హస్బెండ్కి ఇలాచీ పౌడర్ టేస్ట్ అంతగా నచ్చది. స్వీట్స్ ఇష్టం కానీ ఏంటో ఇలాచీ పౌడర్ టేస్ట్ అన్నట్టు అంటారు ఫ్రెండ్స్. అందుకే నేను ఏం చేస్తానంటే కాస్త కొద్దిగా తర్వాత వేసుకుందామని చూస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న సాబుదానా ఉంది కదా, దీంట్లో పాలు కూడా దీంట్లో కూడా పోసాం కదా. సో ఇది నేను మెల్లమెల్లిగా వేసేసి దాంట్లో కాసేపు మనం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనది ఉడికిపోయింది సాబుదానా, కానీ ఆ మిక్స్చర్లో ఉడికితే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదా. సో మెల్లమెల్లిగా నేను వేస్తున్నాను. నాకు క్వాంటిటీ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తాను ఒకవేళ వీలైతే నేను వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ప్రస్తుతం ఇది మనకి ఈ కన్సిస్టెన్సీ పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు, ఎందుకంటే ఇది మళ్ళీ చిక్కగా అవుతుంది అనమాట. ఎందుకంటే మనం పేస్ట్ వేస్తాం కదా, అది ఉడికి చిక్కగా అవుతుంది కాస్త. అందుకే నాకు అనిపిస్తుంది నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను ఇది. ఓకేనా ఫ్రెండ్స్, అదే అనమాట, చేసుకోండి ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎండాకాలము బాగుంటుంది మనకి. ఇది చలువ సాబుదానా, హీట్ ఉంటే బాడీకి ఇది చలువ చేస్తుంది సాబుదానా. సో చేసుకొని ఇవి ఇప్పుడు ఫలూదాస్ కూడా ఇవి లస్సీలో కూడా చేసుకొని చేస్తారు ఫ్రెండ్స్. ఇది సాబుదానా వేస్తారు దాంట్లో, బాగుంటుంది. సాబుదానా కూడా వేస్తారు, సబ్జా గింజలు వేస్తారు, అన్నీ వేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఎక్కువ అనిపిస్తుంది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది మనకి, ఎందుకంటే ఇంకా ఉడకాలి కదా, కాస్త ఉడకాలి ఇంకా. ఇదంతా కొద్దిగా దగ్గరికి కావాలి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, సో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నేను సాఫ్రాన్ పాలు
ఆల్రెడీ నేను పాలు తీసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, నేను పాలలో సాఫ్రాన్ వేసుకున్నాను. ఇది కూడా కలిపేసుకుంటున్నాను. చూడండి మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్ సాఫ్రాన్ మిల్క్ వేసిన వెంటనే, సూపర్గా ఉంటుంది అసలు. అన్నీ వేసేసుకున్నాము, ఇంకా అంతే కాసేపు ఉడకాలి. సో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తాను ఫ్రెండ్స్ దీంట్లో, ఓకేనా. డ్రై ఫ్రూట్స్ కూడా నేను అన్నీ కాస్త దీంట్లో నేను ప్యాన్లో చేసుకున్నాను కదా, ఇవన్నీ దీంట్లో వేసేస్తాను. చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్, తింటుంటే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్, నోటికి వస్తాయి కదా డ్రై ఫ్రూట్స్, భలే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, అద్రిపోతుంది టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్. ఇంకా నాకు అనిపిస్తుంది వేరే దాంట్లో షిఫ్ట్ చేయాలని, ఎందుకంటే కలపడానికి కొద్ది కష్టమవుతుంది నాకు, ఎందుకంటే నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నేను చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో, ఓకేనా. అది అన్నమాట. మీకు ఏ స్వీట్ ఇష్టం ఫ్రెండ్స్? నేనైతే స్వీట్స్ కూడా బాగానే చేస్తాను. స్వీట్స్లో నాకు అంత ఏవి ఇష్టం ఉండే ఫ్రెండ్స్, నేను స్వీట్స్ ఎక్కువ ఇష్టపడను, నాకు ఎక్కువ హాటే ఇష్టము. చూసారా నేను ట్రాన్స్ఫర్ చేసేసాను, వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఇంత క్వాంటిటీ అయిపోయింది, ఇంకా ఇంత క్వాంటిటీ అయినా మా హస్బెండ్కి సరిపోదు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అసలు మేము తిన్నాము కదా, అసలు వేరే లెవెల్ ఉండే ఫ్రెండ్స్, అద్రిపోయింది ఫ్రెండ్స్ స్వీట్ మాత్రం. నేను ఎక్కువ తిన్నాను ఫ్రెండ్స్, ఒక 1 కటోరా తిన్నాను. ఇంకా మాకు చెప్పాలంటే మెల్లిగా చెప్పాలంటే పాపం మా హస్బెండ్కి నేను దిష్టి కొడుతున్నానేమో, మా హస్బెండ్ ఆల్రెడీ 4 కటోరా లేపేశారు. సో ఇది ఫ్రెండ్స్ స్వీట్. యాక్చువల్లీ ఓన్లీ పాలు పోసుకున్న స్వీట్ అది వేరే ఉంటుంది, మీరు ఇలా ఈ పేస్ట్ చేసి ఇలా వెయ్యండి, అసలు స్వీట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా వేరియేషన్ ఫ్రెండ్స్, నా వేరియేషన్ ఆఫ్ మేకింగ్ దిస్ సాబుదానా పాయసం. వెరీ టేస్టీ, వెరీ నైస్, వెరీ డెలిషియస్. Just do it. Just do it like this friends and have it. Superb. Awesome. Very good. నాకు ఎక్కువ స్వీట్స్ షుగర్ కంటే నాకు ఎక్కువ బెల్లంతో చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నేను ఆల్రెడీ దీంట్లో బౌల్స్లో వేసేసాను, చిన్న కటోర్స్లో. సో ఇలా ఒక షూట్ చేద్దాము, వీడియో మీకు పెడదామని నేను పెట్టాను ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది. ఎంత బాగున్నా నేను స్వీట్ ఎక్కువ తినలేను, కానీ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, అదిరిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్ యువర్ డే, ఎంజాయ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఫర్దర్. Okay friends, further enjoy everything. Thank you friends, do it, support me, subscribe. Thank you so much.